బీసీలలో నవరత్నాల్లో వీళ్ళకి ఎంత షేర్ వెళ్ళింది అనుకుంటున్నారు మీరు? 3 లక్షల కోట్ల రూపాయల డీబీటీ ద్వారా ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో అత్యధికంగా జనాభా ఉన్న బీసీలు 50% పైనగా ఉన్న బీసీలకి 1.5 lakhs పైన షేర్ అంతా కూడా బీసీలకే వెళ్ళింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను, సామాజిక పరంగా ఆదుకున్నాడు, రాజకీయ పరంగా ఆదుకున్నాడు. ఎందుకు రాజకీయ పరంగా ఆదుకున్నాడు అంటే ఒక బీసీ కార్పొరేషన్లే కాదు, జనరల్ కార్పొరేషన్లు 139 కార్పొరేషన్లు ఇస్తే అందులో 60 కార్పొరేషన్లు బీసీలకి ఇచ్చాడు. అలాగే ఆలయ బోర్డు చైర్మన్లను బీసీని చేశాడు. అలాగే అందులో ఉన్న డైరెక్టర్లను బీసీని చేశాడు. ప్రతి కులానికి ప్రాధాన్యత ఉండాలి అనేసి ఏ కులంలో వాళ్ళు చట్టసభలకు రాలేదు అని గుర్తించి వాళ్ళను కూడా తీసుకొని వచ్చి ఆయన చట్టసభలోకి తీసుకొని వచ్చిన ఇది. ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి రాలేదని చూసి సెకండ్ ఫేజ్లో జోగి రమేష్ లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తి. ఒక మత్స్యకార సామాజిక వర్గం వాళ్ళు మంత్రి పదవిలో ఉండాలి అనేసి సిదిరప్పలరాజు గారిని మంత్రి పదవిలోకి తీసుకు. ఇలా బీసీలో ఏ కులం వాళ్ళు ఉన్నారు, 20,000 ఓట్లు ఉన్నాయా, 1,00,000 ఓట్లు ఉన్నాయా, ఓట్ బ్యాంకుగా వాళ్ళని చూడలేదు. ఈ రోజు మీరు ఒక విజయవాడ మేయర్ పరిస్థితి తీసుకోండి, ఎప్పుడు కూడా ముస్లింలో కమ్మలకో ఉన్న ఈ విజయవాడ మేయర్ పరిస్థితి ఈ రోజు నగరాల సామాజిక వర్గం చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక లేడీకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ మాకు ఎదుగుదలకు తోడైన మాట వాస్తవం కాదా? ఈ రోజు చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయలేని వాళ్ళకి 19 మందికి ఎమ్మెల్సీలను ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టిన మాట వాస్తవం కాదా? ఈ రోజు లోకేష్ గారు అంటున్నారు ఈ బీసీ జైహో బీసీ అనే కార్యక్రమం అంట పార్లమెంట్కి వెళ్తుందంట, పార్లమెంట్ నుంచి నియోజకవర్గాలంట, నియోజకవర్గాల నుంచి మండలాలంట. నేను చెప్తున్నాను లోకేష్ గారు, మీరు మండలాల్లోకి కాదు గ్రామాల్లోకి కూడా ఉండండి, వెళ్ళండి. అక్కడ ఇచ్చిన 4 డైరెక్టర్లో 2 బీసీలు ఉంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులతో వాళ్ళు రాజకీయంగా ఎదుగుదలయ్యారు. మీకు అక్కడి నుంచే మీకు వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది. 2024లో 2019లో ఎట్లయితే మీకు బీసీలు సున్నం పెట్టారో 2024లో దాన్ని రెట్టింపు చేసి మిమ్మల్ని పూర్తిగా రాజకీయంగా శాశ్వతంగా అణగదొక్కడానికి రెడీగా ఉన్నారు లోకేష్ గారు, గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. లోకేష్ మరి ఒక ప్రకటన చేశాడు, మరి బీసీలకు మేము పెద్ద ఎత్తున మరి వచ్చే ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తాము, వారికి ఎటువంటి ప్లాన్స్ చేయాలనేది కూడా మేము రూపొందిస్తున్నాము, అందుకనే బీసీ గర్జన కూడా అన్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు బీసీలను ప్రథమంగా ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటనుకుంటున్నారు? లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మైరా మీడియా ద్వారా నేను స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నానండి. ఈరోజు బీసీలకి మీరు అంతగానో ఇంపార్టెంట్ ఇస్తే బీసీ సామాజిక వర్గం అత్యధిక ఉండే మంగళగిరి సీట్ని మీరు బీసీలకు ఇవ్వగలరా? ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డిని పక్కన పెట్టి గంజి చిరంజీవి అనే ఒక వ్యక్తిని అక్కడ కన్వీనర్గా చేశాడు. అతనే రేపు పొద్దున్నే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాడు. మీరు మీ సొంత నియోజకవర్గం అయినటువంటి చంద్రగిరిలో పోయి పోటీ చేసే దమ్ము మీకుందా అని నేను అడుగుతున్నాను. అదే కాదండి, మీ నాన్నగారు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో పోటీ చేయలేక కుప్పంకి వెళ్ళాడు. కుప్పంలో అత్యధికంగా ఓటర్లు ఉండే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ అనే అతన్ని మేము ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేపిస్తున్నాం. మీ నాన్నగారికి గన బీసీల మీద గన ఏమాత్రమైనా కూడా ఉంటే కుప్పం కాకుండా మీ నాన్నగారు వచ్చి చంద్రగిరిలో పోటీ చేయగలరా? లేకపోతే మీ తాతగారు సొంత నియోజకవర్గమైనటువంటి గుడివాడలో పోటీ చేసే దమ్ము మీకుందా? బీసీల పైన మీరు చెప్పేవి కళ్ళబొల్లి మాటలే తప్పితే బీసీలకు తెలుగుదేశం పార్టీ చేసింది ఏమీ లేదు. బీసీలని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని విధాలు ఆదుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి బీసీలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారనుకుంటున్నాను. ఒక బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పోటీ చేయబోతున్నాడని కూడా మరోసారి స్పష్టం చేశాడు నిన్ననే. అంటే ఎలా ఉండబోతుంది రేపు? మరి బీసీలు గెలుస్తారా లేకపోతే అగ్రవర్ణాలు గెలుస్తాయని కూడా ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. బీసీలని విద్యాపరంగా కూడా అవేర్నెస్ పెంచాడు కాబట్టి, రాజకీయ అవేర్నెస్ కూడా ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంచెం మధ్యతరగతి వాళ్ళు కన్నా చట్టసభల్లో ఉంటే వాళ్లకు ప్రశ్నించే గొంతు ఒకటి అసెంబ్లీలో ఉంటే వాళ్ళకు న్యాయం జరుగుతుందనే ఒక అవగాహన ప్రజల్లో కంప్లీట్గా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంగళగిరిలో కూడా గెలిపిస్తారు, లోకేష్ గారిని రెండోసారి కూడా ఓడిపిస్తారు అని ఈ విధంగా చెప్తున్నారు. మంగళగిరిలో అటువంటి పరిస్థితి ఉందా? బలంగా కోరుకుంటున్నారా గంజి చిరంజీవి కావాలి మాకు,
బలంగా కోరుకుంటున్నారండి. ఎందుకు చెప్తున్నానంటే 3 శాఖల మంత్రిగా ఉన్నప్పుడే నిన్ను ఇంటికి పంపించారండి మంగళగిరి ప్రజలు. ఈ రోజు మీరు మంత్రిగా కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని విధాలుగా మమ్మల్ని బీసీలను ఆదుకున్న తర్వాత, బీసీల ప్రభుత్వం అనేది తేలిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అండా దండా ఇచ్చిన తర్వాత, ఒక రెడ్డిని తీసి ఒక బీసీని అక్కడ పెట్టిన తర్వాత ఎందుకు గెలవరనుకుంటున్నారు? క్రితంసారి 2019లో ఒక సిచ్యువేషన్ జరిగింది. ఎన్నికలకు ముందుగా చాలా తక్కువ రోజుల్లో లోకేష్ అక్కడ కంటెస్ట్ చేయడం, పెద్ద ఎత్తున వీళ్ళకి సంబంధించిన ప్రజలను కలవకపోవడం, ఇవన్నీ చెప్తున్నారు. తెలుగుదేశం ఓడిపోవడానికి ప్రధాన కారణమని చెప్తున్నారు. లోకేష్ కూడా అంత టైం లేదు తిరగడానికి కూడా అని చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా చాలా తక్కువ మార్జిన్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది అక్కడ. ఈసారి పరిస్థితి తక్కువ మార్జిన్ అని చెప్పడానికి నాకు ఏమాత్రం అనిపించట్లేదండి. ఎందుకు చెప్తున్నానంటే 2014లో మంగళగిరి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి. తక్కువ మార్జిన్ అంటే 12 ఓట్లతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. దాన్ని తక్కువ మార్జిన్ అంటారు కానీ 5700 పైచిలుకు ఓట్లతో ఓడిపోయిన లోకేష్ ని తక్కువ మార్జిన్ అని ఎలా చెప్తారు? ఒకటి. రెండోది, మీరు ఇంకో క్వశ్చన్ అడిగారండి. నేను తక్కువ టైంలో మంగళగిరిలోకి వెళ్ళలేకపోయాను, ప్రజలను కనవలేకపోయాను అన్నారు. మీ ఇంట్లో ఎక్కడుందండి? 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎవరున్నారండి? 2014 నుంచి 19 దాకా మీరు అప్పుడు దాకా హైదరాబాద్ లో ఉన్నా కూడా 14 నుంచి 19 దాకా మీరున్నది తాడేపల్లి ప్యాలెస్ లోనే కదా, అక్కడే కదా ఉన్నారు మీరు. తాడేపల్లి కరకట్ట కొంప పైనే కదా ఉన్నారు. మీరు 3 శాఖలుగా మంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రజలను కలవకోకుండా అందులోనూ ఒక మంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు పంచాయతీ శాఖ మంత్రి అంటే ఏమనుకుంటున్నారు? గ్రామాల్లో మీరు ఉండాలి. అంటే మీరు ఒక మంత్రిగా ఫెయిల్ అయ్యారు, ఒక నాయకుడిగా ఫెయిల్ అయ్యారు. మిమ్మల్ని అందుకే ప్రజలు తిరస్కరించారు. ఈసారి కూడా మిమ్మల్ని అంతకు రెట్టింపుతో తిరస్కరిస్తున్నారు అని ఖచ్చితంగా బీసీలలో చైతన్యం వచ్చింది. గంజి చిరంజీవి గారిని కంపల్సరిగా గెలిపించుకుంటారు. జయహో బీసీ అంటూ మరి తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనుకుంటున్నారు? జయహో బీసీ అనేది ఒక కాపీ కాన్సెప్ట్ అండి. మేము ఎప్పుడో 2018లోనే బీసీ గర్జన చేశాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము బీసీల కోసం ఇంత చేశాం కాబట్టి జయహో బీసీ అనే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు సంవత్సరం ముందరే చేశారండి. తెలుగుదేశం పార్టీకి వాళ్ళ సొంత మేనిఫెస్టో ఉండదు, సొంత డెసిషన్ ఉండదు, సొంత కన్సల్టెన్సీని పెట్టుకుండే ఇది ఉండదు. విజనరీ అని చెప్పుకుండే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కాపీ క్యాటే. ఏ పథకాన్నైనా కాపీ చేస్తాడు, ఏ దీన్నైనా కాపీ చేస్తాడు. బీసీలంతా కూడా ఇప్పుడు అన్ని విధాలుగా లబ్ధి పొందింది. ఏ గవర్నమెంట్లో లబ్ధి పొందనంతగా ఈ గవర్నమెంట్లో దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అందులో అత్యధికంగా బీసీలు ఉన్నారు. అన్ని విధాలా లబ్ధి పొందారు కాబట్టి ఈ రాష్ట్రంలో 87% కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పథకాలు ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2024లో కూడా అత్యధిక మెజారిటీతో మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది మరి గోపీనాథ్ యాదవ్ గారు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో బీసీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వినూత్నమైన కార్యక్రమాలు బీసీల్లోకి వెళ్ళినాయి. బీసీలు మరి బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసుగా మా జగన్మోహన్ రెడ్డి చూశారు. కాబట్టి 2024లో ఖచ్చితంగా మరి మా ప్రభుత్వానికి బీసీల అండ ఉంటుంది. బీసీలతో మరి ఈ ప్రభుత్వం మమేకమవుతుంది. ఈ బీసీలకు అండగా నిలిచే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.